దేవుని రాజ్యం అన్నది ఇట్స్ ఎ కాంప్లెక్స్ కాన్సెప్ట్. దాన్ని అర్థం చేసుకుంటూ పోతే చాలా లోతైన క్లిష్టమైన ఒక విషయం అది. కానీ చాలా సింపుల్గా, చాలా సరళంగా అందరికీ అర్థమయ్యే విధంగా మనం చెప్పుకోవాలి అని అనుకుంటే ఇది సరళమైన విశ్వాస్యత. దేవుని మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తుకు విశ్వాస్యత చూపించటమే దేవుని రాజ్యం. అలా బ్రతకటమే దేవుని రాజ్య పౌరసత్వం. ఇలా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దేవుని రాజ్యము అంటే అదేనా ఒక ప్రాంతానికి, అంటే భౌతికమైనటువంటి మెటీరియల్, అంటే ఆ ప్లేస్ లెక్క కింద వస్తుందా, లేకపోతే దానికి ఇంకా ఏమన్నా వేరే మీనింగ్ ఉందంటారా? దేవుని రాజ్యం అన్నది ఆయన చేసే పరిపాలనకు సంబంధించిందే, కానీ ఒక భూభాగానికి, ఒక భాషకు, ఒక ప్రాంతానికి, ఒక సంస్కృతికి, ఒక లింగానికి చెందింది కాదు. తండ్రిని పోలి ఆయన ఈ ప్రపంచాన్ని ఏ విధంగా తన సంకల్పంలోనికి మలుచుకుంటున్నాడు, ఆ సంకల్పంలోనికి ఆహ్వానించబడిన వారు, అంటే ఇవాంజలిజం అని చెప్తున్నాను, ఆహ్వానించబడిన వారు ఆ ఆహ్వానాన్ని పొందుకొని నేను ఇప్పుడు ఆయన కుటుంబానికి చెందినవాడిని, అలాగే ఆయనతో జత పనివాడిని అని పని చేయగలుగుతారు. వారికి ఎల్లలు లేవు, వారికి హద్దులు ఉండవు. అమెరికా నా దేశమే, భారతీయం నా దేశమే, తెలుగు నా సంస్కృతి, తమిళులు నా వాళ్లే, భూదిగంతములు నావి అనేటటువంటి భావజాలానికి రావడమే దేవుని రాజ్య భావజాలం. సరిహద్దులలో ఇమిడిపోయి, బట్టలకు ఇమిడిపోయి, కట్టుబాట్లకు ఇమిడిపోయి, సంస్కృతికి ఇమిడిపోయి బ్రతికేది మతం. ఇది ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి మనిషిలోనూ క్రీస్తు సారూప్యతను, యేసుక్రీస్తు కన్న కళ అనగా దేవుని యొక్క స్వరూపము, పోలికలోనికి ప్రతి మనిషి 100% రూపాంతరము చెందగలగటం, క్రీస్తును పోలినటువంటి మనుష్యునిగా మారగలగటం. అలా మారిన రోజు ఇది దేవుని సంపూర్ణమైనటువంటి కుటుంబముగా, సంఘముగా లేదా సమాజముగా మారుతుంది. అదే మన హోప్. మనం చూస్తే మనకున్న నిరీక్షణ, క్రైస్తవ నిరీక్షణ ఇదే. మనందరము చావును జయించి బయటకొచ్చి క్రీస్తు ఎలాంటి మనిషో అలాంటి మనిషిగా మనం బ్రతుకుతాం. అదే మనకున్నటువంటి నిరీక్షణ. అది ప్రకటించటమే దేవుని రాజ్యమును ప్రకటించటం. అలా జరగాలంటే దేవుని యొక్క అలీజెన్స్లోనికి రావాలి, దేవుని యొక్క విశ్వాసత వైపుకు రావాలి. అది కేవలము క్రీస్తుతో మాత్రం